వెళ్ళొద్దంటుంది మరి బెంగెట్టుకుంటుందేమో. హాయ్ అండి మీ అందరికీ. మరి నేనైతే ఈరోజు వెళ్తున్నానండి. మరి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మరి వెళ్తున్నప్పుడు ప్రయాణంలో తినడానికి అయితే నేనైతే ఇవ్వండి గారెలు రెడీ చేసుకోబోతున్నాను. గారెలు టీ అన్నీ రెడీ చేసి పట్టుకెళ్తాను. మేము దారిలో తింటాము. తర్వాత అమ్మ శైలి కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకెళ్తారండి. గారెలు వండుతున్నాను ఇప్పుడు. గబగబా చేసుకోవాలి, చాలా పనులు అయితే అయిపోయినాయి ఇంట్లో. మరి ఇప్పుడు ఈ గారెలు వండేసి గబగబా పిల్లలు కూడా కొంచెం అన్నం వండేసి పెట్టేసి మరి నేనైతే ఊరు వెళ్తున్నానండి. చూపిస్తాను నా జర్నీ మీకు ఈరోజు. గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి. త్వరగా గబగబా చేసుకుంటున్నానండి. నేనైతే త్వరగా చేసుకుంటున్నాను. ఇక గారెలు ఉడికిపోతా ఉన్నాయి. పప్పును ఆకుకూర ఉడుకుతాను. మరి చాలా హడావిడిగా ఉంది నాకైతే. అమ్మ ఇంటికి వెళ్తాను కదా, చాలా సరదాగా ఎప్పుడు వెళ్ళిపోదామా అని త్వరగా చేసుకుంటాను పనులు. గారెలు వండేసి తర్వాత కూర కూడా తాలింపు వేసి అన్నం ఉడికిపోయింది. గబగబా వండుకుంటాను గారెలు అయితే రెడీ చేస్తానండి. ఇగో టీ కూడా ఇందులో పోసేసుకున్నాము. ఇగో గారెలు అయితే రెడీ చేశాను. అమ్మకి తీసుకెళ్తా గారెలు. ఏమో వాడి పిల్లలు తింటారు. మరి మన మిద్దె తోటలో కొన్ని వంకాయలు వచ్చినాయండి. ఫస్ట్ కాయలు వచ్చినాయి. అవి కోసుకెళ్తాను. ఇన్ని ఉంటే అన్ని కోసుకెళ్ళి అమ్మకైతే ఇస్తాను. మరి మిద్దె తోటలోకి వెళ్ళిపోదాం పదండి. మిద్దె తోటలో అయితే మరి ఇగోండి వంకాయలు వచ్చినాయి. పొద్దున్న నుంచి అయితే కోతులు హడావిడి చేసేసింది పొద్దునుంచి. ఇదిగోండి కొత్త చెట్లకి మరి కాయలు అయితే ఇదిగోండి. ఫస్ట్ కాపండి. ఇగో అమ్మకి తీసుకెళ్దాం. ఎందుకంటే షైనీ అమ్మ ఇద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరికే కాబట్టి 4 కాయలు ఉన్నా సరిపోతాయి. ఫ్రెష్గా ఉన్నాయి. వంకాయలు మన మిద్దె తోటలో ఏదో వస్తానే ఉన్నాయి. వెళ్ళి అవి కోసుకురా. పచ్చిమిరకాయలు ఉన్నాయి కానీ కోసుకుంటానులే. జాంకాయలు ఉన్నాయండి కింద భూమిలో. పెద్ద చెట్టు ఉంది మాకు. ఆ చెట్టుని అయితే జాంకాయలు కోస్తాడు. షైనీకి జాంకాయలు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి జాంకాయలు అయితే కోస్తాడు ఇప్పుడు. అయితే మరి ఇక్కడ మాకు కింద చాలా పెద్ద చెట్టు అయితే ఉంది. జాంకాయ చెట్టు కాయలు ఉన్నాయి. దాన్ని అయితే కోస్తాడండి. ఉన్నాయా? కొయ్యి. ఏరా ఎక్కడున్నావు? చెట్టులో ఎక్కేసాడు. కొయ్యి కోస్తున్నావా? కోసాడు. పండి ఉన్నాయా? జాగ్రత్త వర్షం వచ్చింది అసలే. కోసుకొచ్చే కిందకే. చెట్లు ఉన్నాయి. కొయ్యి ఆకుల్లో ఉన్నాయి. చెట్టు అయితే దిగేసాడు కోసుకుని. ఎలా పట్టుకు చూస్తున్నాడు. కోసావా? భలే ఉన్నాయిరా. మా చెట్టుకాయలు అయితే చాలా బాగుంటాయండి. తీయగా ఉంటాయి. సరిపట్టుకురా. భలే కోసుకొచ్చారా మొత్తానికి. ఇక వంకాయలు కూడా తీసుకున్నాడు ఇంట్లోకి. కొత్త డ్రాగన్ ఫ్రూట్లు మనం మొన్న కోసి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, అవి కూడా తీసుకొచ్చి ఆవిడ పెడితే అవి కూడా ఇంత కోసుకొచ్చా. నా చెట్లు తీసుకురా. డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. చూసారా? ఇగోండి మా చెట్టు అండి. బాగా చాలా బాగుంటాయి. తీయగా ఉంటాయి జాంకాయలు అయితే. ఇగోండి జాంకాయలు మిద్దె తోటలు కాదండి, కొన్ని మిద్దె తోటలు కనవ ఎక్కువ అయితే కింద కోసుకొచ్చాము. మరి ఇగోండి కొన్ని వంకాయలు అయితే ఫస్ట్ కాయలు చెట్లు కాసినాయి. మరి డ్రాగన్ ఫ్రూట్లు అయితే మనం కోసాను కదండి, వీడియో చేశాను, మీరు చూసారు అందరూ. మరి కాయలు అయితే నేను మా షైన్ తల్లికి తీసుకెళ్దాం, అమ్మకి తీసుకెళ్దాం అని చెప్పి దాచిపెట్టాను ఫ్రిడ్జ్ లో పెట్టి. మరి ఇప్పుడైతే ఇవన్నీ తీసుకుంది. గారెలు మా అమ్మకి, మా షైన్ తల్లికి అమ్మకి
నేను నా చేతితో తయారు చేసుకుని మరి హ్యాపీగా అయితే తీసుకెళ్తున్నానండి, ఊరెళ్తున్నాను. వచ్చేసారు కదా, వెళ్ళేటప్పుడు ప్రయాణం మేము కూడా వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తానండి. ఇదైతే తీసుకెళ్తున్నాను. బయలుదేరుతున్నా ఊరెళ్తానికి. మరి సరే మా లెక్కి సామాన్ ఎదుర్కొంటే ఎలా పడుకుందో, వెళ్ళొద్దు అంటుంది, మరి బెంగెట్టుకుంటుందేమో. మరి సరే అండి, మేమైతే వెళ్తున్నాం. శైని దగ్గరికి వెళ్ళేసి మరి చూసి వస్తామండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.